పోవచ్చు. ఇప్పుడు 91 కీర్తనలోకి రండి. ఈ కీర్తనలో జీవము, వెలుగు మనకు కనిపిస్తాయి. 90 కీర్తన మరణాన్ని గురించి, 91 కీర్తన జీవమును గురించి. ఇది మెస్సియా కీర్తన. యేసుక్రీస్తును గురించిన ప్రవచన చిత్రపటం మనకు కనిపిస్తుంది. మనకు దేవుని యందు కాపుదల, భద్రత ఉన్నాయి. 90 కీర్తన ప్రథమ మానవుడైన ఆదామును గురించి. ఆదామునందు అందరూ మృతులే. 91 కీర్తన పరలోకము నుండి రాబోయే యేసుక్రీస్తును గురించినది. క్రీస్తునందు అందరూ సజీవులే. ఈ కీర్తనలోని ఒక వచనాన్ని సైతాను కూడా ఉదహరించాడు. చూతాము. సైతానుకు బైబిలు వచనాలు తెలుసు. మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెబుతున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపరహితుడు. ఆయనను గురించే ఈ మాటలు చెప్పబడ్డాయి. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యము, కేడెము, డాలు అయి ఉన్నాడు. రాత్రివేళ కలిగే భయమునకైనా, పగటివేళ ఎగిరే బాణమునకైనా, చీకటిలో సంచరించే తెగులునకైనా, మధ్యాహ్నమందు పాడు చేసే రోగానికైనా నీవు భయపడవు. కొందరు క్రైస్తవ సైనికులు ఈ వచనాన్ని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు. ప్రయాణములలో, ప్రయాసములలో ఈ వచనం మనకెంతో ఆదరణ కలిగిస్తుంది. నీ ప్రక్కను 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. ఇది దేవుడు తన బిడ్డలకిచ్చిన వాగ్దానం. 9, 10 వచనాలలో యేసుక్రీస్తును మనం చూడగలం. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. యేసు ప్రభువును సైతాను శోధిస్తూ ఇదే వచనాన్ని ఉదహరించాడు. ఈ కీర్తన సైతానుకు పరిచితమే. మెస్సియా కీర్తనలన్నీ సైతానుకు బాగా తెలుసు. ఈ రోజున చాలామంది బైబిలు పండితులకు తెలియని సంగతులు కూడా సైతానుకు తెలుసు. ప్రభువును శోధిస్తూ సైతాన్ అన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 10వ వచనం, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దూకు, నిన్ను కాపాడడానికి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుంటారు అని వ్రాయబడింది. సైతాను బైబిలు వచనాలను తనకు అనుకూలంగా మారుస్తాడు. సైతాను ఉదహరించిన ఈ వచనంలో నీ మార్గములన్నిటిలో అనే మాటను వదిలేశాడు. యేసుక్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. తన తండ్రి మార్గంలోనే నడుస్తాడు. అంతేగాని తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా రాళ్లను రొట్టెలుగా మార్చడు. లోకరాజ్యాల మహిమను సైతానిస్తే తీసుకోడు. దేవాలయ శిఖరం నుండి దూకడు. ఒకవేళ అలా చేస్తే దేవుని మార్గం నుండి తొలగినట్లే అవుతుంది. 14వ వచనం నుండి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేనతణ్ణి తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతణ్ణి ఘనపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిస్తాను. శ్రమలో నేనతనికి తోడై ఉంటాను. అతణ్ణి విడిపించి అతణ్ణి గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతణ్ణి తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. యేసు ప్రభువును ఒక్క క్షణం ధ్యానించండి. ఆయన పాతిపెట్టబడ్డాడు. భూమి యొక్క అగాధ స్థలాలలోకి వెళ్ళాడు.
చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున మృత్యుంజయుడై లేచాడు. తండ్రి తన కుమారుణ్ణి ఈ విధంగా మహిమపరిచాడు. ఆయనను పరలోకానికి హెచ్చించాడు. యేసుక్రీస్తు ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ప్రియశ్రోతలారా, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు మహోన్నతుని చాటున నివసించేవానికి ఆశీర్వాదాలుగా మారతాయి. క్రీస్తునందలి విశ్వాసం మనకు ధైర్యం గొలుపుతుంది. భయాన్ని గెలువగలుగుతాము. దేవదూతలు విశ్వాసులకు పరిచర్య చేస్తారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, రక్షణ అనే స్వాస్థ్యమును పొందేవారికి దేవదూతలు పరిచారకులు, సేవకులైన ఆత్మలు. దేవుని వాక్యంలో దేవదూతలు దేవుని బిడ్డలకు సేవ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలో ఏలియాకు పరిచర్య చేశారు. అలాగే దానియేలుకు కూడా పరిచర్య చేశారు. సింహముల గుహలో దానియేలుకు దేవుని దూత తోడుగా ఉండి కాపాడాడు. పేతురు చెరసాలలో ఉండగా దేవదూత అతణ్ణి బయటికి తెచ్చాడు. పాఠం ఇంతటితో